వాళ్ళకి ముందుగా మనం దేవుని వాక్యం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 31 వరకు మనం మార్చి చదువుదాం. 23 నుండి 31 వరకు మనం మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పొందించింది. ప్రభునేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన ప్రకటన పాత్ర, మీరు దీని రోజు తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధీయును. ప్రభు శరీరం అని వేషంలో తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగునికే తిని త్రాగుతున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకుని తీర్పు పొందకపోవడము. చాలండి. దేవుడిచ్చిన వాక్య లేఖన భాగాలన్నింటినీ మనకు ఆస్వాదించి వర్ణించగలట. ఇక్కడ 31 వచ్చిన చదవండి ఒకళ్ళు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోవడము. చూశారండి, ఇక్కడ మనలను మనమే విమర్శించుకోవాలట. మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి. మీరు నన్ను విమర్శ చేయకూడదు, నేను మిమ్మల్ని విమర్శ చేయను. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు కూడా విమర్శ చేయరు అన్నాడు. రక్షించారు, అంతవరకే. క్రయాణ కట్టుకున్నాడు. ఎందు గురించి యేసుక్రీస్తు ప్రభువారు క్రయాన్ని కట్టి కొనుక్కున్నాడో వాక్య లేఖన భాగంలో అనేక మనం రక్షించబడిన దగ్గర ఇప్పటివరకు వింటూనే ఉంటున్నాం. మనం ఏ రీతిగా జీవించాలో దేవుడి యొక్క అభిలాష, ఆసక్తి అనేది మనం గ్రహించి జీవించాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. కొరింథీ పట్టణములో ఉన్నటువంటి పరిశుద్ధులు, ఈ దగ్గర కూడుకున్నటువంటి పిల్లలు, కొరింథీ పట్టణంలో కూడా ఈ రీతిగా ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు సంఘంగా సమకూర్చబడి ఏం చేసి వచ్చినారయ్యా అంటే, ఆ టేబుల్ మీద మధ్యలో పెట్టినటువంటి ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని అలక్ష్య వైఖరితో జీవించి దాని పవర్ను గ్రహించకుండా తిని త్రాగుతూ వచ్చారు కదా. ఆ అక్క వండిందిలే ఆ రొట్టె, ఆన కొరకు వచ్చిందిలే బజారు ద్రాక్ష రసం అనేటువంటి భావనలోకి వచ్చి సులకన చూపుగా ఎంచి రొటీన్గా అందులో చేయి వేస్తూ వచ్చారు, పాల్గొంటూ వచ్చారు. అంతేకాదు, ఆ దినాల్లో వారి యొక్క పరిస్థితులు ఎట్లుండాలంటే, నేను తినకపోతే, నేను తాగకపోతే అట్టే అనుకుంటున్నాను, ఇవన్నీ అనుకుంటున్నాను, అదే అనుకుంటున్నాను అన్నట్టుగా. కనుక వారు వాస్తవమైనటువంటి సత్యదేవుణ్ణి ఎరిగి సత్యాన్ని అనుసరించి జీవించేటువంటి విషయంలో తప్పిపోతూ వచ్చారు. తప్పిపోయినటువంటి వారు ఆ రీతిగా ఆగితే బాగానే ఉంది. రొటీన్గా రక్తమాంసాలు పాల్గొంటూ వచ్చారు. ఏమవుతూ వచ్చింది వాళ్ళకి? అది 30వ వచనంలో, ఇందువల్లే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు.
ఇచ్చారు. చూసారా, వెంటనే పనిష్మెంట్ లేవు ఆ దినాలు. రాను 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 దేవుడు యేసుక్రీస్తు వారు క్రయాన్ని కట్టి కొనుక్కున్నటువంటి దేవుడు రక్షకుడు మనకి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు కనుక, చురక వేయట్లేదు కనుక మనం కూడా మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటున్నాం అంటే అలక్ష్యంతో ఉంటుంటున్నాం కదా. ఇక్కడ రాసినటువంటి మాటలు క్రైస్తవులు ఉద్దేశించి రాసినటువంటి మాటలండి. దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి వెలపట ఉన్నటువంటి వారు, సంఘానికి వెలపట ఉన్నటువంటి వారి గురించి కాదు రాసింది. మనల్ని మనమే విమర్శ చేసుకోవాలని ఉంది కదా. ఎవరికి వారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా, చేసుకొని అరటి తిని ఆ పాత్రను తాగితే వాడు ధన్యుడు ధన్యురాలు. ప్రభురాకు సేవలో ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాం. లేకపోతే పరిస్థితులన్నీ తారుమారు, క్రయాన్ని కట్టి కొనుక్కునేటువంటి దేవుడు సంతోషించడు, మనం బాధాకరణ స్థలానికి పోవాల్సి వస్తుంది. కనుకనే మనల్ని మనం విమర్శ చేసుకోవాలి కదా. ఏ విషయంలో మరి విమర్శ చేసుకోవాలా, ఏ విషయంలోనయ్యా అంటే యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంది. యోవేలు గ్రంథంలో చక్కటి మాట ఒకటి ఉంది. 2వ అధ్యాయం 16 వచనం చదవండి. యోవేలు చాలు. చూసారా, మనం క్రయాన్ని కట్టి కొనుక్కున్నటువంటి దేవుడు పెళ్లి కుమారుడుగా మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడి గదిలోండి రావాలి కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సంగతి అంతే కదా. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపడి చేస్తారు కదా. గదిలో సిద్ధపరుస్తారు. సిద్ధపాటు చేసి ఈ ఉన్నటువంటి ఆకర్షణ కంటే, అందం కంటే ఇంకా కొంచెం మెరుగు ఆకర్షణ రావడానికి బ్యూటీ పార్లర్ నుండి ఒక మనిషిని పిలిపించేసి మనం ఏం చేస్తాం, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉన్నటువంటి అందం కంటే ఇంకా కొంచెం అందాన్ని ఎక్కువ మెరుగుదిద్దాలని ప్లాన్ ఇచ్చి ఆ ప్రకారం చేయించుకుంటాం కదా. ఎందుకంటే చూసేటోళ్ళు ఆకర్షణలు కావాలా, ఈ పెళ్లి కుమార్తెను పెట్టి తిరిగి పెళ్లి కుమారుడు కూడా చూసి కళ్ళు తిరిగి కింద పడాలి. అమ్మో ఇస్తుంది పిల్లవారి కదా. ఆ రీతిగా మరి అట్లనే యేసుక్రీస్తు వారు క్రయాన్ని కట్టి కొన్నటువంటి దేవుడు మనల్ని వివాహం చేసుకోవడానికి కొద్ది సమయం ఉంది. ఆ సమయంలో మధ్యాకాశంలో అంతఃపురంలో అంటే పరలోకం నుండి భూలోకానికి వచ్చేటువంటి సమయం ఒకటి ఉంది. పరలోకం నుండి మధ్యాకాశం నుండి ప్రత్యక్షమైనటువంటి సమయం. అప్పుడు పెళ్లి కుమార్తె అయినట్టు వధువు సంఘము, దేవునికి ప్రదానం చేయబడినటువంటి సంఘము, రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి ఎక్కడ సిద్ధపడి చేయాలా? పెళ్లి కూతుర్ని అయితే బ్యూటీ పార్లర్ తీసుకుపోయి బాగా మంచిగా కలర్ దిద్దుకొని తీసుకొని వస్తాం. బయటికి పెళ్లి కుమార్తెను అయితే ఉన్నటువంటి వెలుగులకి ఇంకో కొంచెం రూపుదిద్దడానికి, అక్షరంగా ఉండటానికి ఏదో బ్యూటీ పార్లర్ తీసుకుపోయి బాగా చేపిస్తాం, మంచిగా ఏర్పాటు చేపిస్తాం. అందానికి కొంత అందాన్ని తీసుకొచ్చేటట్టు కదా. అదే రీతిగా మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, అంతఃపురమైనటువంటి ఆ పరలోకం నుండి ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనల్ని వధువు సంఘం ఉన్నటువంటి మనల్ని వివాహం ఆడటానికి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రత్యక్షమైనప్పుడు వధువు సంఘం అయినటువంటిది ఒక విశ్వాసి కానీ, సంఘం కానీ, సార్వత్రిక సంఘం కానీ ఎక్కడ సిద్ధపడి చేయాలా? ఎక్కడి నుండి రావాలా? గదిలో నుండి రావాలా.
ఆ గది ఏ గది? అక్కడ ఆ గది ఈ గది మందిరం. మందిరం అనే గదిలో బ్యూటీ పార్లర్ ఒక వ్యక్తి రూపుదిద్దుతాడు. అట్టనే దైవ సేవకులు రూపుదిద్దుతారు మనల్ని. యేసు క్రీస్తు ప్రభువారికి ఆకర్షణీయంగా ఉండటానికి గాను చక్కటి మాటలు తీసి బైబిల్లో నుండి చెప్పి మనకి వివరించి నడుచుకుండయ్యా నడుచుకోమ్మా అని మనకి హెచ్చరికతో కూడినటువంటి మాటలు అందిస్తారు. ఆ హెచ్చరికలు మనం చక్కటి విధానంలో ఆహ్వానించి హృదయంలో చేర్చుకొని ఆ రీతిగా నేను ఉండాలి, నా ప్రభు నన్ను చూసి ఆకర్షితే నన్ను వివాహం ఆడటానికి నేను సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఆశ ఆకలి దప్పిక మనలో ఉండాలి కదా. దైవ సేవకులైతే ఈ యొక్క మందిరంలో ఈ గదిలో మనల్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తారు. ఇక్కడ కఠినంగా చెబుతారు, కొన్ని మనకు హెచ్చరికగా, కొన్ని బుద్ధి కలిగటానికి చెబుతారు, కొన్ని హెచ్చరికగా చెబుతారు, కొన్ని బలపరిచేటువంటి మాటలు చెబుతారు. అసలు నువ్వు ఇక్కడ దానవు కాదు, ఇక్కడ కాదు, అక్కడ అనేటువంటి సత్యాన్ని వివరించి బోధిస్తారు. బోధించినప్పుడు మనం దేవుని మాటల్ని అలక్ష్యం పెట్టకూడదు. కలరా దేవుని మాటలు అలక్ష్యం పెట్టకూడదు. ప్రభు కొనుక్కున్నాడు వివాహాటానికి, భయానికి ఇచ్చాడు రక్తాన్ని. ఇక మన ధ్యాస మొత్తం ఏంటి? ప్రధాన చేయబడినటువంటి అమ్మాయి ఇంట్లో కూర్చొని ఎన్ని కోరికలు కంటదో కదా. ఓహో, మా ఆయనకి నేను ఇట్లా ఉండాలి, ఇట్లా కనపడాలని రోజు తాన సబ్బుల మీద సబ్బులు రుదుకు ఆకర్షణ కనపడాలని ఎంత హంగామా చేస్తుంటుందో కదా. ఈ లోకంలో మరి వివాహాల గురించి అంత శ్రద్ధ తీసుకొని అంత హంగామా చేసుకుంటే ప్రిపేర్ అయితే పరలోకం ఉండే ఆ పరమ ప్రభు మధ్యాకాశానికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన పరిశుద్ధుడు. మనం ఎట్లుండాలి మరి? కరెక్ట్, పరిశుద్ధత కలిగి జీవించాలి మనం. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడరు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని కొనుక్కుంటూ వచ్చాడు కదా. ఇట్టి అవగాహనతో మనం ఏం చేయాలంటే మనం ఈ గదిలో ప్రిపేర్ అవుతూ రావాలి. ప్రభు మనల్ని ఆకర్షించి వివాహం ఆడటానికి కాదు కదా. ఆ నిరీక్షతోనే మనం జీవించాలి. మన జీవితంలో ఆ గురి కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం చెప్తాం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీ 2వ అధ్యాయం 20 వచ్చింది చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూశారు అక్కలు భక్త పౌలు గలతీ పట్టణములో ఉన్నటువంటి పరిశుద్ధులకు హెచ్చరికతో కూడినటువంటి మాటలు రాస్తూ పంపినటువంటి మాటల్లో ఈ మాట ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం కదా. నేను క్రీస్తుతో కూడా సెలవేయబడినాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయన జీవిస్తున్నాడు. ప్రస్తుతం శరీరమందు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని వలన విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను అంటాడు. చూసారా మన గురి. మనం ఇక్కడ జీవిస్తున్నామంటే మన కోరికే కాదు, మన కొరకు తను తాను అప్పగించుకొని క్రయాణ కట్టి కొనుక్కున్నటువంటి దేవుని గురిగా పెట్టుకొని ఆయనకు ఆకర్షితులుగా ఉండటానికి ఈ భూమి మీద ఉండగానే మనం సిద్ధపడకలిగి ఉండాలి. ఈ మాట చెప్పేటట్టు వారికి ఉండాలా, ఈ
ఈ మాటలలో సత్యాన్ని గ్రహించి జీవించి క్రియ ద్వారా చూపించేటువంటి వారిగా ఉండాలి కదా. చెప్పగలుగుతున్నామా? మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఆ రీతిగా ఉన్నట్టుంటే మనం ధన్యులో ఈ ధన్యతను కాపాడుకుంటాం. ఆ రీతిగా జీవిస్తే ప్రభు మధ్యాహ్నంలో ప్రత్యక్షమైనప్పుడు కట్టబడి గుంపులో ఉంటాం. ఆ సెన్స్లో స్పర్శలోని జీవించాలి. ప్రస్తుతం శరీరం ముందు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగిస్తున్న దేవుని కుమారుని వలన జీవించుతున్నాను అని చెప్పేసి మనం ఆ అవగాహనతోనే జీవించినట్టుంటే ఇక నేను కాదు, నా దేవుడే నాలో జీవిస్తున్నాడు, నన్ను జీవింపజేస్తున్నాడు, నేను బ్రతికేది ఆయన కొరకే అనేటువంటి తాత్పర్యంలో ప్రతి ఒక్క విశ్వాసం జీవించినప్పుడు, సరి చేసుకున్నప్పుడు మనం దానిలో ప్రభు రాకడ సమయంలో మనం ప్రభు వారు మనల్ని చూసి ఆకర్షించి, నా బిడ్డలు క్రయాన్ని కట్టి కొన్నటువంటి బిడ్డలు నా కొరకు ప్రత్యేకించబడి జీవిస్తూ వచ్చారు. ఈ సంఘం నా సంఘం, నా వధువు సంఘం, నేను మాట్లాడి సిద్ధపడినటువంటి సంఘం అని దేవుడు సంతోషించి ఆనందించి మన వివాహం ఆడేటువంటి వాడుగా ఉంటాడు. తిరిగి రోమా 14:7-8 వచనాల ప్రకారం అక్కడ కూడా రోమా 14:7-8 మనలో ఎవడను తన కోసమే బ్రతకుడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. చాలు. చూసారా? ఈ రీతిగా మనం మన జీవితంలో ఇలాంటి ఖచ్చితమైనటువంటి ప్రభు కోసం జీవించేటువంటి విధానాన్ని మనం అవగాహన చేసుకొని జీవించాలన్నది దేవుని ఉద్దేశం. చూసారా? ఎవడు తన కోసం బ్రతుకుడు. ఒకప్పుడు మన కోసం బ్రతుకుతూ వచ్చిన, మన పిల్లల కోసం, మన కుటుంబం కొరకు, మన అక్కల కొరకు మనం బ్రతుకుతూ వచ్చినాం. కానీ ఎప్పుడైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అన్నిటికీ చచ్చిపోయి అన్నిటికీ సమాధి చేసి ఆ యొక్క నీళ్ళ నుండి పైకి లేచినప్పుడు బాప్తిసం ద్వారా నేను ప్రభు కొరకు, నేను చచ్చిన బ్రతికిన ప్రభుదానం అనేటువంటి తాత్పర్యంలోకి వచ్చి ఒక విశ్వాసి బ్రతికినప్పుడు, ఇలాంటి మాట చెప్పినప్పుడు, ఆ మాట చెప్పినటువంటి మాట ప్రకారం జీవించినప్పుడు దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. రెప్పపాటు కలిగేటువంటి మార్పు చెంది ఆయన ఆకర్షించి ఆయన వివాహం ఆడేటువంటి వాడిగా ఉంటాడు అనండి. లేకపోతే విడిచిపెట్టబడతాం. అందుకే 1 కొరింథీ 15:19 వచ్చిన ఒక మాట, ఆ మాట ప్రకారం ఉంటే మనం ఫెయిల్ అయిపోయిన కిందలైతే, ఈ మాట ప్రకారం చనిపోయినా బ్రతికిన ప్రభువాలను నేను ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే ఇది మోసయుక్తమైన జీవితం, దేవుని మోసపరిచేటువంటి జీవితం కదా. ప్రాణాన్ని పెట్టుకున్నటువంటి దేవుడు ఆకర్షించి వివాహం ఆడాలని భయానిగా తన ప్రాణాన్ని పెట్టి క్రయాన్ని కడితే, ఆ సెన్సు ఆ స్పర్శ లేకుండా మనం భూమి మీదనే ఏమి తిందామా ఏమి త్రాగుదాం ఏమి ధరించుకుందాం అన్నట్టుగా జీవించి మన కోసమే అన్నట్టుగా అనుకుంటే మనుషులందరికంటే ఎలాంటి వారం రామా చెప్పు? మంచిగా కాదు. దౌర్భాగ్యం దేవుడు ఇచ్చినట్టు టైటిల్ ఇది. దౌర్భాగ్య స్థితిలో ఉంటే దేవుడు వివాహం ఆడు మనల్ని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. ప్రస్తుతము శరీరం ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుల వలన విశ్వాసం ద్వారా జీవిస్తున్నానని చెప్పగలిగి జీవించేటువంటి వారిని వివాహం ఆడుతాడు.
తిరిగి ఎవడను తన కోసమే బ్రతకుడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికిను ప్రభు కోసమే, చనిపోయిను ప్రభు కోసమే అనేటువంటి తాత్పర్యంలో సెన్స్లోకి వచ్చి వాక్య లేఖనానుసారం సేవకులు బోధించినప్పుడు, గద్దించినప్పుడు, ప్రోత్సహించినప్పుడు, బలపరిచేటువంటి మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు ఏం చేయాలా? 20 ఆనడు నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని మొక్కల కోసం తిన్నట్టు భుజించినాను, ఆత్మీయంగా బలపడినాను అని చెప్పుతూ వచ్చినటువంటి సందర్భం కదా. మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే, ప్రభు రాకను గురిగా పెట్టుకొని మనం జీవించాలంటే, ప్రభు మనల్ని ఆకర్షించి మధ్యాకాశాలను చేర్చుకొని వివాహం ఆడాలంటే, మనం సరైనటువంటి విధానంలో హెచ్చరికలతో కూడిన మాటలు దైవ సేవకులు అందించినప్పుడు మనం విని ఆలకించి కొన్నింటిని విడిచిపెట్టాలా, కొన్నింటిని పోగు చేసుకోవాలా, పోగు చేసుకున్న వాటిని అనుసరించి జీవించాలి. అప్పుడే మనం మనల్ని దేవుడి వివాహం ఆడతాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఈ ఆశ మనకు ఉండాలి. ఈ ఆశ మనకి ఎప్పటికీ ఉండాలా. కొంచెం వరకే కాదమ్మా, మన పోకడి వరకు, ప్రభు రాకడి వరకు కదా. అందుకే ఒక కథ చెప్తాను. చెప్పానా? 2 నిమిషాలు కథ. ఒక ముసలమ్మ ఉందంట. మీకు ఎవరైనా చెప్పిన లేదు తెలియదు. ఒక ముసలమ్మ, ఆమెకి 2 పిల్లలు. 2 పిల్లలు రక్షించబడ్డారు. ఇటు ముసలమ్మ రక్షించబడ్డారు. ఇంకేంది, వేరే ఊరు పోయింది. ఆమె ప్రయాణం కట్టింది. ఎక్కడికి? చిన్న బిడ్డ దగ్గర. ఒక బిడ్డ ఏం చేసింది? ప్రభుని నమ్మి లోకయాత్ర ముగించింది. ఎక్కడుంది? ప్రభుని నమ్మి లోకయాత్ర ముగించింది. ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? యేసు ప్రభు దగ్గర ఉంటుంది. ప్రభువు నమ్మి మరణించినటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రభు దగ్గర ఉంటారు. అయితే ఈ ముసలమ్మకి 2 బిడ్డలు అయితే, ఒక బిడ్డ పెద్ద బిడ్డ నమ్ముకొని లోకయాత్ర ముగించింది, ప్రభు దగ్గర ఉన్నది. ఈ తల్లికి తెలుసు. ఈ చిన్న బిడ్డ మాత్రం సజీవురాలుగా ఉంది, ప్రభువుని నమ్ముకుని ఉంది, ప్రభువులు బలంగా ఉంది. ముసలమ్మ కూడా, రుద్రాలు కూడా ప్రభు నమ్ముకుంది, బలంగా ఉంది. ఇంకేముంది? పడవెక్కింది. గోదావరి వస్తుందంట. అందరు ఎక్కారు. ఇటు దాటాలి. ఎక్కడ దాటాలా? గోదావరి దాటి అవతలకు వస్తే చిన్న బిడ్డ ఉంటుంది అక్కడ. చిన్న బిడ్డ దగ్గర పోవాలి. బాగానే అర్థమైంది మంచిగా. చిన్న బిడ్డ దగ్గర పోవాలి అంటే ఈ ముసలమ్మ ఎక్కిపోతుంది. కూర్చున్న తర్వాత కొంగులు గుమ్ముకుంటూ వస్తుంది. ఏంటిది? గోదావరి పడుతుంది. దాని పవర్ అది చూపిస్తుంది. ఉన్నోళ్ళందరూ అల్లడి తలలు అవుతున్నారు. ఆనాడు యేసుక్రీస్తు శిష్యులు కూడా నావలో ఉన్నప్పుడు, సముద్రం పొంగినప్పుడు అల్లడి తలలు కాలే? అల్లడి తలలు అయ్యారు. అక్కడ నుండి నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే ఎప్పుడు చూడలేదుగా నీటి మీద నడుచుకోవాలని గోతమంతా భయపడ్డారు. కానీ ఇక్కడ ఈమె పొంగులుకుంటూ వస్తుంది. ఇక ముంచేటువంటి పరిస్థితులకు వచ్చింది. అందరూ అల్లరి పడుతున్నారు అట. అయితే అప్పుడు అందరూ భయపడంతో మామూలు సత్యం పడుతుందని చెప్పి వాటి ఇటు పెద్దలు చూస్తున్నారట, కంగారు పడుతున్నారట, అందరూ కూర్చున్నాడు. కానీ ముసలం ఏం చేస్తుంది? పాటలు పాడుతుందంట, కీర్తనలు పాడుతుందంట. మమ్మల్ని ముసలానికేం పట్టింది? ఏమన్నా అట్లా మాట్లాడు, పాడతాను చచ్చిపోయే పరిస్థితులు ఇంజనీర్ పడుతున్నాయి అని కనిపిస్తున్నానంట. అప్పుడు అన్నదంట ఈ ముసలమ్మ, ఇచ్చి మోకాళ్ళారా, ఎందుకే మీకు భయం? ఎందుకు భయపడాలా? నేను భయపడను. నేను దేవుని నమ్ముకున్న బిడ్డలు నాకు 2. పెద్ద పిల్ల అక్కడ ఉంది, చిన్నపిల్ల గోదావరి నాటి చిన్నపిల్ల దగ్గర పోతా. ఒకవేళ దేవుడికి ఇష్టమైతే ఇందులో నీళ్ళలో ముంచి చంపితే నన్ను, నేను ఎక్కడ పోతా? పెద్ద బిడ్డ దగ్గర పోతా. సభలో ఉన్న దేవుని దగ్గర ఉన్న పెద్ద బిడ్డ దగ్గర పోతా.
అదే క్షేమకరంగా అవతల దాటిస్తే దేవుడు నన్ను చిన్న బిడ్డ దగ్గర పోతా, పిచ్చి మోకాల ఏదైతే బిడ్డ దగ్గర పోనగా అది వాళ్ళ బెత్తర కొట్టిందంట. బాబు దానికి ఎంత విశ్వాసం ఉంది అని బెత్తరపోయి సిగ్గుపడ్డారట. అట్టనే మన జీవితాల్లో కూడా పరీక్షలు పరిశోధనలు ఎన్నో వస్తాయి. ఆయన వారి ద్వారా వస్తాయి, కుటుంబంలో ఉన్నటువంటి రక్షించబడినటువంటి వారి ద్వారా రాకపోయినా రక్షణ లేనటువంటి వారి ద్వారా వస్తాయి, ఇరుగు వారి ద్వారా వస్తాయి, సమాజం ద్వారా వస్తాయి. ఎటు నుండి వచ్చినా కానీ మన జీవితాల్లో మన దిగులు పడద్దు, భయపడద్దు. ప్రభువుని నమ్ముకొని యేసు రక్తం కిందకు వచ్చి పాపాలు ఒప్పుకొని క్షమించబడడం, దేవుని పిల్లలుగా మార్చబడుతూ వచ్చిన మన గురి అది. ఆయన మన గురి పరలోకం. ఎంతకాలం మనం బతికినా కానీ ఎక్కడ పోతామమ్మా? పరలోకంగా. దేవుని నామమున స్తోత్రం. చూసారా, మనం పోయేది మన ఊరు అది. ఎంతోమంది యాత్రికులు వస్తారు భద్రాచలానికి ఒక బొమ్మను మొక్కటానికి కదా, వస్తారు. ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళని ఇక్కడనే ఇక డేరా వేసుకొని పడుకుంటారు. సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పోరు అక్కడికి, మన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అక్కడనే మనం అక్కడ నుండి వచ్చాం. మన తండ్రి అది, మన ఊరు అది, మన ఇల్లు అక్కడ. దేవుడు కడతాడు ఇల్లు. 14వ అధ్యాయం 1, 2, 3 వచ్చినాడు చదవండి. మన ఇల్లు, మన గృహాలు కడుతున్నాడు అక్కడ దేవుడు. మన కొరకు సిద్ధపడి చేస్తాడు, తీసుపడడానికి రాబోతున్నాడు. 14 మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. చూసారా, ఇంత భయంతో కూడినటువంటి మాటలు ఇస్తున్నాడు ప్రభు. క్రయాన్ని కట్టి కొనుక్కున్నాడు, ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. తిరిగి మనం స్లిప్ అయిపోకుండా ఉండటానికి గాను మనల్ని ధైర్యపరుస్తుంటున్నాడు ప్రభు. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని విని ఆ మాటల ద్వారా ఆదరణ పొంది ధైర్యపరచబడి మనం గురి ఏది ఉండాలా? పరలోకం. మన తండ్రి ఆయన. ఏనాటికైనా మనం ఇక్కడ భూలోకంలో ఉన్నది యాత్రికులమే, మన సొంత ఇల్లు అనుకుంటాం అంతవరకు ఇది కదా. కానీ మనం ఉండేది ఇల్లు. అసలు ఈ ప్రపంచం మొత్తం కూడా మనకు అద్దె పంపే ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని కోట్లు మూలుగుతుండని రూపాయలు వాడికి కూడా అద్దె పొందే. ఏదో ఒక రోజున ఆ ఇల్లు విడిచిపెట్టాలా, ధనాన్ని విడిచిపెట్టాలా, అన్ని విడిచిపెట్టాలా, కిలోమీటర్లతో వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఆ మధ్యాకాశంలో చుట్టంతో వెళ్ళిపోవాలి. ఆ రీతిగా మనం సిద్ధపడాలి. అప్పుడు మనల్ని చూసి దేవుడు ఏం చేస్తాడంటే వివాహం మాట్లాడు సంతోషించి ఆ రీతిగా ఈ యొక్క గదిలో సేవకులైనటువంటి దైవ సేవకులు, దాసులు మనల్ని సిద్ధపరుస్తారు. బ్యూటీ పార్లర్ ఎట్లా సిద్ధపరుస్తారు అమ్మా, అట్టునే ప్రభు మనల్ని వివాహం మాట్లాడికి ఇక్కడ సిద్ధపాటు చేస్తారు. అర్థమవుతుందా? కనుక ఈ సిద్ధపాటుతో కూడినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. లేదు ఈ జీవితకాలం మట్టుకే నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా అత్తగారు, నా తల్లి అనుకుంటా ఈ ఇల్లు చూసుకొని ఇట్లా చూస్తే పై జాస లేకుండా ఉంటే 10 మంది కన్నికలలో 5గురు అమ్మా బుద్ధి లేని కన్నికలు జాగ్రత్తలు చేస్తున్నాం. మనం కథం నెట్టి వేయబడతాం, యుగ కాలిపేసాలని పోవచ్చు. ఇంత ఎదురుకుంటూ చెప్పినటువంటి నేను కూడా ఆ నిరీక్షణ గురి లేనటువంటి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే ప్రభు నన్ను ఆకర్షించాడు. వివాహం ఆడు ఎక్కడికి? ఖచ్చితంగా అక్కడ డాన్స్ చేస్తా. ఇక్కడ ఎదురుకుంటూ చెప్పడం కాదు. తాగినాను అక్కడ పోయి ఇట్టు కదా, నీ రహస్య భాష ఎట్టున్నాయి నిజం లేదు చూడు నువ్వు చేసినవి అని చెప్పేసి నెట్ అతడు అక్కడ పోయి డిస్కో డ్యాన్స్.
అప్పుడు మీరు చూస్తారు నన్ను, మా అంకులు భలే పని చేశారుగా, మమ్మల్ని మోస పెట్టావు, సేవకులను మోస పెట్టారు, అందరిని మోస పెట్టారు, కొట్టారు, దొంగ దొంగ మాటలు చెప్పారు, మందిరానికి వచ్చారు, మీరు పోయి అక్కడ ఉన్నారు. మీరు కూడా ఎక్కడ ఉన్నాళ్ళు శుభ్రంగా అన్ని సెట్ చేసుకున్న సిద్ధపడ్డాను, మేము అక్కడ ఉన్నాం, నువ్వేంటి అక్కడ ఉన్నావు అని అప్పుడు మీరు అంటారు. అలా అది పరిస్థితి కనుక మన జీవితాల్లో. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని నామమున స్తోత్రం. చూసారా ఎంత పవర్ఫుల్గా ఉన్నది మాట. చెప్పగలుగుతాం మనం. ఏదైనా రోగం వచ్చిందనుకో, మనకి వారం రోజులు విడిచిపెట్టకుండా మంచం లేకుండా పడేసిననుకో దేవుడు సరి చేయడానికి ఎవరుకున్నాం మనం, మన పని అయిపోయింది. ఆ స్టేజ్లో ఉండగా బతకటానికి ఆలోచన చేస్తాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం, రకరకాల డాక్టర్ల దగ్గర పోతాం, రకరకాల మందులు కొనుక్కొని వస్తాం, రకరకాల టెస్టులు చేయించుకుంటాం. ఏదో ఒకటి మింగకపోతున్నా, ఏదో ఒకటి పని చేయకపోతున్నా, బతకపోతున్నా అని బతుకురా జీవుడు అనటానికి ఆశ కలిగి ఉంటాం మనం భూమి మీద కదా. కానీ ఇక్కడ భక్త పోలేమంటాడు, రామా నీ మటుకు, మరి మా మటుకు మనందరం కూడా ఆమె చెప్పవలసినటువంటి మాట ఇది. అక్కడ నేను అన్న దగ్గర నీ పేరు పెట్టుకుని చదువమ్మా, చక్కగా చదువు చదువు పెద్ద చదువు, నీ పేరు పెట్టుకుని చదువు. అక్కడ నేను అన్న దగ్గర ఎవరికి వాళ్ళే పేరు పెట్టుకుని చదవండి. స్వామినాథునైన నేనైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అక్కడ అది పెట్టుకొని మనం చదువుకుంటే చదువుకున్నటువంటి దానికి అసలైనటువంటి మీనింగ్ వస్తుంది. అక్కడ భక్త వారు చెప్పారులే, రాయించారులే, ఉందిలే, చదువుతున్నాం లేదే కాకుండా అక్కడ మన పేరు పెట్టుకొని చదివితే ఆ రీతిగా చెప్పగలవా? ఆ రీతిగా నువ్వు దేవుని కొరకు బలమైనటువంటి విశ్వాసంగా జీవించగలవా? జీవిస్తూ ఉంటున్నావా? సరి చేసుకుంటుంటున్నావా? చక్క చేసుకుంటుంటున్నావా? ప్రభు కొరకు సిద్ధపడి అవుతుంటున్నావా? ప్రభు ఆకర్షించేటువంటి ఆకర్షణ మనలో ఉన్నదా అని వివాహం ఆడటానికి అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తిరిగి 23 వచనం. చూసారా, ముసలమ్మ చెప్పింది, చచ్చిపోతేనే పెద్ద దగ్గర పోతా, పెద్ద పిల్ల దగ్గర. నన్ను దేవుని కృపను బట్టి అవతల దాటితే వాదారి చిన్నపిల్ల దగ్గర పోతా. అదే ఇక్కడ ఉన్నది లాస్ట్ ఆ మాట. నేను వెడలిపోయి క్రీస్తుతో ఏముంది అక్కడ? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నాకు ఆశ కలుగుతున్నది. అది నాకు మరీ వేరు ప్రభుత్వం పాటు ఉండదు. ఎంత గొప్ప ధైర్యంతో చెప్పేటువంటి మాట కదా. ఏదో జబ్బు చేయడంతో మమ్మల్ని చచ్చిపోతున్నాం. నాకు ఒకసారి వచ్చింది. ఏమొచ్చింది? కరోనా వచ్చింది. ఇప్పుడు కాదు, భయపడబాకండి, ఎప్పుడో అయిపోయింది. అది వచ్చినప్పుడు ఇక నేను కూడా అనుకున్నా, వయసులో పాటు మేము భయపడ్డా ఏదైనా జరుగుతుందేమో అని వాక్యలేఖనాలన్నీ జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రభావం వచ్చితే ఇంకా కొద్దికాలం మీ సువార్త చెప్పుకుంటాం. లేకపోతే మీకు ఎవరు వచ్చి పట్టుకున్నా ఆగేది లేదు అని గట్టి తీర్మానం చేసుకున్నాం. ప్రభా నీ చిత్తం. దేవుడే ఒక పాస్టర్ లాగా గుమ్మం దగ్గర వచ్చేసి నాతో చూసి మాట్లాడుతున్నాడు. ఏం కాదు అంటున్నాడు. స్వప్నం
నల్ల ప్యాంటు వైట్ షర్ట్, నల్ల ప్యాంటు వైట్ షర్ట్ తీసుకొని వచ్చాడు మనిషి. అక్కడ గుమ్మం దగ్గర ఉండి ఇట్లా పట్టుకొని చూసి ఏం కాదు అంటాడు. మా ఇంట్లో చెప్పిన ఇంకా సంగతి తెల్లారిపాటికి మళ్ళీ ఆయన టెస్ట్ చేయించడానికి పిలుచుకొని వచ్చి టెస్ట్ చేయిస్తే నువ్వు పోవు, నువ్వు ఇక్కడే ఉంటావు అని. అంటే రోగం పోయింది, నువ్వు బతికిన వాళ్ళే బాధలేదు అన్నారు. టెస్ట్లో తెలియదు. చూసారా, దేవుడు అట్లా దర్శనం ద్వారా నాకు కనపడిన మాట మాట్లాడుతూ వచ్చాడు. దైవ సేవకుడు కళలో ఇంటికి వస్తే దేవుడితో దేవుడు వచ్చిన కింద లెక్కే. నాకు అర్థమవుతుందా? వాళ్ళు అక్కడ చూసి ఇక్కడ రోడ్డు లేకవా తరపులేసి లేరట్లా లేదు, రావాలా సేవకులు. సేవకులు ఎవరు వచ్చినా సరే తీసేసి వెల్కమ్. ఎందుకంటే దేవుడు వాళ్ళతో వస్తారు. కళలో కూడా అంతే. దైవ సేవకులు వచ్చారంటే దేవుడి దర్శనంతో నేను కలుస్తున్నాడు అని నేనైతే అంతే భావిస్తాను నా జీవితంలో. కనుక మన జీవితంలో నేను వెడలిపోయి క్రీస్తుతో ఉంటాను. నాకు ఇంకా మేలైనటువంటి స్థలం అది, ప్రభువు ఉండేటువంటి స్థలం, ప్రభువుని యుగయుగాలు ఆరాధించుకుంటూ ఉండేటువంటి స్థలం అది. కనుక మన జీవితాలు మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించుకుంటూ ఉండేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా. ప్రభు మనల్ని వివాహం మాట్లాడేకి దైవ సేవకుల ద్వారా ఈ హాల్లో అంటే మందిరంలో మనల్ని హెచ్చరికతో కూడా మాట్లాడతారు, బలపరిచే మాటలు ఇస్తారు, కొన్ని విషయాలు ఖండించేటువంటి మాటలు చెప్తారు, పడగొట్టేటువంటి మాటలు చెప్తారు, కొన్ని ప్రభు ఆకర్షించేటువంటి విధానంలో కదా. ఎస్తేరు ఏం చేసింది? ఎస్తేరుకి మరి ఏ రీతిగా మరి దేవుని దగ్గర రాజు దగ్గర రాణిగారు ఆకర్షణీయంగా ఉండటానికి ఏ పదార్థాలు ఇస్తాడో సమకూరుస్తారో అయ్యే తీసుకొచ్చి ఇచ్చాడు. వాటితోనే ఆమె ప్రిపేర్ అవుతూ వచ్చింది, వేరే ఏం అడగాలి. అదే పద్ధతిలో ఆ టైం వచ్చింది, అందరిని చూస్తాడు, ఏవో పక్కన నెట్టేస్తున్నారు. చేస్తే వచ్చినప్పుడు రాజధాని చూపించారు దైవంతో వచ్చి కదా. ఎందు గురించి అంటే ఆయనకి ఆకర్షణీయంగా ఉండటానికి ఈ యొక్క రాణి గారికి ఏ పదార్థాలు ఇవ్వాలో, ఏ నమూనాలు, ఏదేది ఎలా మార్చాలనేది ఇక్కడ ఈ యొక్క నపుంసకుడికి తెలుసు. ఆ దగ్గర నుండి పరిచయం చేసుకుంది కాబట్టి ఆ ఐటమ్స్నే ఈమెకి చెబుతూ వచ్చినాడు ఎస్తేరు. కనుక అయ్యే అవలంబిస్తూ వచ్చింది. అట్టనే దైవ సేవకులు దేవుని కొరకు సమర్పించుకొని త్యాగపూరితంగా వచ్చి ఇక్కడికి మనందరినీ సిద్ధపరచటానికి వాళ్ళు ఏ రీతిలో సిద్ధపరచబడుతూ వచ్చారో ప్రభు కొరకు, మనల్ని కూడా మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆకర్షించేటువంటి విధానంలో మనం కూడా ఉండటానికి మనల్ని కూడా వీళ్ళు సిద్ధపరుస్తారు. నాకు అర్థమైందా? కనుక ఈ సిద్ధపాటు కలిగి మనం మన జీవితాల్లో దేవునికి నమ్మకంగా జీవిస్తే మన వారు మాట్లాడతారు. లేకపోతే ఈ జీవితకాలం మట్టికి అనుకుంటే కథ ఫెయిల్ అయిపోతుంది. 10 మంది కనుకలు 5 కనుకలు ఏమయ్యారు? విడిచిపెట్టబడ్డారు. 5 లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళి గుంపులో ఉందామా? బయటికి వెళ్ళిన 5 ఆ గుంపులో ఉందా చెప్పమ్మా? లోన గుంపేనా? అక్కలో లోన గుంపాను ఏమన్నా? లోన గుంపే ఉందాం, మనం బయట గుంపులు ఉన్నాం. లోనేదో మనం కూడా మేము మాత్రం మామూలా, మేము కూడా లోన గుంపులను అందరూ కలిసి దేవుడిని నామాన్ని ఘనపరుచుకుంటూ దేవుని మహిమార్థమై మన జీవితాలు ప్రభుకు ఆకర్షణీయంగా ఉండటానికి దైవ సేవకుల ద్వారా హెచ్చరిక మాటలు, ప్రోత్సహించే మాటలు, బలపరిచే మాటలు చెబుతున్నప్పుడు మనం ఆలకించి స్టోర్ చేసుకొని హృదయంలో నెమరు వేసుకొని ఆ ప్రకారం జీవించి ప్రభును సంతృష్టిపరిచి ఆకర్షించేటువంటి ఆకర్షణ అలంకారాన్ని
అలంకరించబడి మనం వివాహం కొరకు సిద్ధపడదాం. ఆ రీతిగా ప్రభావం మనకు సహాయం చేసి బలపరిచి నడిపించడం కాదు వాళ్ళలో చేయగలం. ఓకే, పరీక్ష చేసుకుందాం. ఒకటి ఉండొద్దు. పరీక్షాపూర్వకంగా ప్రభు మాట్లాడారు. ప్రయాణ కట్టి కొనుక్కున్నారు. భయానగా ప్రదానం చేసుకున్నాడు రక్తాన్ని ఇచ్చి. వివాహం ఆడపడలే, ఇంకా మనం ఈ వివాహం చేసుకోలేక మనల్ని మనం ప్రిపేర్ కావాలి. ఇక్కడ ఈ గదిలో, ఈ మందిరంలో దైవ సేవకులు ప్రిపేర్ చేస్తారు. ఆ సెన్స్లో స్పర్శలో ఉందాం. ఇప్పుడు మాటలు విన్నాం. మాటల ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకుందాం. సరిపెట్టుకోవద్దు. సరిపెట్టుకుంటే విడిచిపెట్టబడతాం. సరి చేసుకుందాం. ప్రభు ఆకర్షించేటువంటి ఆ అలంకరణ ధరించుకుందాం. మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనల్ని వివాహం చేసుకోవటానికి దేవుని సంతోషపరచలుగా చేసి మనం కొనుక్కోబడి మనం ప్రభువారిని కలుసుకొని ప్రభువారు మనల్ని వివాహం ఆడేటువంటి వారి ఉంటాడు. ఆ రీతిగా ఉన్నామా లేదో పరీక్ష చేసుకుందాం. మనం సిద్ధపాటు కలిగి జీవిద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పొంది తిని ప్రభుని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విచ్చి మీ కొరకన్నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క తండ్రి మధ్యాహ్న సమయంలో తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క వాక్య లేఖన భాగం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మీరు క్రయాన్ని కట్టుకున్నారు, మనం కృప ప్రదానం చేసుకున్నారు. మీరు మధ్యాకాశంలో పరలోకంలో మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు దేవా వధు సంఘంగా మీకు నచ్చినటువంటి అలంకరణతో ప్రభా మేము సిద్ధపాటు కాగలటానికి ఈ యొక్క మందిరం, ఈ గది దైవ సేవకులు మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. వారి ద్వారా మీరు మాట్లాడినప్పుడు నసుకొనక గుచ్చుకొనక నా కన్న తండ్రి ఖచ్చితంగా ఆ మాటలను ప్రభా అనుసరించి జీవించి మీ కొరకు నా కన్న తండ్రి మేము బలపరచబడటానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవా, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క రొట్టె తండ్రి మీరు ప్రభునైన నా కన్న తండ్రి తీసుకోమన్నారు. తీసుకుంటానికి సిద్ధపడి చేసావు. మీకు స్తోత్రాలు. తిరిగి నా కన్న తండ్రి ముఖ్యంగా నా దేవా, నా రక్షక యేసుక్రీస్తు ప్రభువా, ఈ రొట్టెను నా కన్న తండ్రి మీ శరీరంగా ఎంచి తీసుకొని మా శరీరాలు కలుపుకొని మీ యొక్క పునరుద్ధాన శక్తితో నింపబడి నా కన్న తండ్రి ఆ శక్తితో మేము బలవంతులుగా ప్రభా చేయబడి దేవా మీరు మెచ్చినటువంటి అలంకరించుకోవటానికి తగిన సహాయం చేసి బలపరిచి నడిపించి మేలు చేసి మహిమ పొందమని దయతో ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరీక్ష చేసుకున్నటువంటి వారు మీ యొక్క కుడి చేతి తలకు పైగా చూపించండి. సహోదరులు చెప్తారు.
పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర రక్తమైన కొరత నిబంధన మీరు ఈరోజు త్రాగినప్పుడు అలా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయండి అని చెప్పాను. తండ్రి, ఈ సమయంలో మీరు మాట్లాడినట్టు మాటల కొరకు మీకు స్తోత్రం. మీ యొక్క రక్తంగా ఇచ్చి మీరు తీసుకొని మా రక్తంలో కలుపుకొని మీ జీవంతో నింపబడి జీవయుక్తంగా మీ మహిమార్థమై 1 కొరింథీ 15:58 వచ్చే ప్రకారం కదలమని సిలువై ఉండి ప్రభు కార్యం ఇప్పటికీ ఆసక్తులు ఉన్నామన్నారు. ఆ ఆసక్తులు ఉండేటువంటి కృప దయచేయండి. కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏ శిక్ష విధి కారణమైనటువంటి కారణాలు లేకుండా చేసి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవాదేవ ప్రభు మధ్య ఆకాశం ప్రత్యక్షమైనప్పుడు ఎక్కబడి నా కన్న తల్లి మీరు అనేటువంటి అలంకారంతో ప్రభు